నెక్స్ట్ వన్. ఈరోజు మనం ఏం రాస్తున్నామంటే జేఈ నెట్ టెస్ట్ కేసెస్ కోడ్ కవరేజ్ కోసం రాస్తాము. కోడ్ క్వాలిటీ కోసము మనము టెస్ట్ కేసెస్ అనేవి రాస్తాము కోడ్ క్వాలిటీ కోసము. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎస్టిఎస్ ఉంది కదా, స్ప్రింగ్ టూల్స్ షూట్ ఉంది కదా, అందులో కోడ్ కవరేజ్ కి సంబంధించిన టూల్ అనేది మనం ఎలా ఆ ప్లగ్ఇన్ ని ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నాము. ప్లగ్ఇన్ ని ఎలా యాడ్ చేయాలి, కోడ్ కవరేజ్ చూసుకోవడం కోసం ప్లగ్ఇన్ ని ఎలా యాడ్ చేయాలి దీంట్లో ఎస్టిఎస్ లో స్ప్రింగ్ టూల్స్ షూట్ లో. నెక్స్ట్ వన్ రైట్. అది ఎవరు? లింక్ షేర్ చేయండి బాబు. నెక్స్ట్ వన్, ఎక్లిస్ అక్కడికి వెళ్ళండి, ఎస్టిఎస్ కి వెళ్ళండి. ఎస్టిఎస్ లో హెల్ప్ లో ఎస్టిఎస్ లో హెల్ప్ లో ఎస్టిఎస్ హెల్ప్ 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 ఎస్టిఎస్ లో హెల్ప్ లో ఎస్టిఎస్ లో హెల్ప్ లో అక్కడ ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. రాసుకుంటుండాలి, సిస్టంలో చేస్తున్న నోట్స్లు రాస్తుండాలి. అక్కడ సెర్చ్ లో సెర్చ్ ఉంది కదా, ఫైండ్ అనే సింబల్ ఉంది కదా, సెర్చ్ ఉంది కదా, అక్కడ ఈసిఎల్ ఎంఆ అని రాయండి. ఈసిఎల్ ఎంఆ ఈసిఎల్ ఎంఆ ఈసిఎల్ ఎంఆ ఈసిఎల్ బాబు, ఈసిఎల్ ఈసిఎల్ ఎంఆ ఈఎంఎంఏ ఈఎంఎంఏ. నెక్స్ట్ వన్ గో కొట్టండి. గో క్లిక్ ఇవ్వండి. ఈసిఎల్ఎమ్మ అది ఇన్స్టాల్ అని కొట్టండి. నోట్స్ రాస్తుండాలి. ఈసిఎల్ఎమ్మ ఇన్స్టాల్. ఈసిఎల్ఎమ్మ ఇన్స్టాల్ ఇన్స్టాల్ అని కొట్టండి. నెక్స్ట్ వన్ ఐ యాక్సెప్ట్ కొట్టండి. ఐ యాక్సెప్ట్ కొట్టండి. నెక్స్ట్ వన్ ఫినిష్ కొట్టండి. టాల్ కొట్టండి. నెక్స్ట్ వన్ ట్రస్ట్ సెలెక్టెడ్ కొట్టండి. సెలెక్ట్ ఆల్ కొట్టండి.
జరుగుతుంది ఇంకా. నెక్స్ట్ వన్, ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసిన వాళ్ళు రీస్టార్ట్ నౌ కొట్టండి. రీస్టార్ట్ నౌ కొట్టండి. రీస్టార్ట్ నౌ కొట్టండి. బాబు ఏం చేస్తున్నారు మీరు? స్క్రీన్ చూపించండి. STS స్క్రీన్ షేర్ చేయలేదా? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నేను. ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. హెల్ప్ లోకి వెళ్ళి ఇలా ఏమైనా ప్లగిన్స్ యాడ్ చేయాలి అంటే, ప్లగిన్స్ అనేవి యాడ్ చేయాలి అంటే హెల్ప్ లోకి వెళ్ళేసి అదే ఎక్స్ట్రా ఫీచర్స్ ఆల్రెడీ ఉన్న దానికి ఎక్స్ట్రా ఫీచర్స్ థర్డ్ పార్టీ ఇలాంటివి యూజ్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ కి ఎన్హాన్స్మెంట్ గా ఇంకొక సాఫ్ట్వేర్. ఇప్పుడు కోడ్ కవరేజ్ అనేది మనము కోడ్ క్వాలిటీ చెక్ చేయడం కోసం కోడ్ కవరేజ్ అనేది రాస్తాము. JUnit టెస్ట్ కేసెస్ అనేవి రాస్తాము. వాటి కోసము కోడ్ కవరేజ్ లోకల్లో చెక్ చేయడం కోసము ఎక్లిప్స్ ఆర్ STS లో ఎలా యాడ్ చేస్తారు అంటే హెల్ప్ లోకి వెళ్ళండి. హెల్ప్ లోకి వెళ్ళేసి ఇంకోసారి చెప్తున్నాను నేను. నెక్స్ట్ వన్, ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని క్లిక్ ఇవ్వండి. అందులో ECL EMMA అనేది క్లిక్ ఇవ్వాలి. టైప్ చేయండి ఇప్పుడు కూడా. ECL EMMA అని టైప్ చేయండి. ఇన్స్టాల్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అని చూపిస్తుంది, కాకపోతే అది ECL EMMA సెర్చ్ చేయండి. అలా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి మీ దాంట్లో ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్డ్ కాకపోతే ఇన్స్టాల్ అని ఆప్షన్ వస్తుంది, ఇన్స్టాల్ చేయాలి. క్లోజ్ చేయండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము మామూలుగా ఇంటర్ఫేసెస్ కి కోడ్ కవరేజ్ రాయము. ఇంటర్ఫేసెస్ ఏమైనా ఉంటే కోడ్ కవరేజ్ అనేవి రాయము. IMPL క్లాసెస్ కి, నెక్స్ట్ వన్ నార్మల్ జావా క్లాసెస్ కి, వాటికి మనము కోడ్ కవరేజ్ అనేది రాస్తాము. నెక్స్ట్ వన్, మీ ప్రాజెక్ట్కి వెళ్ళండి. ఇందులో మీ ప్రాజెక్ట్కి వెళ్ళండి. ఇందులో ఫస్ట్ వన్ మనం రాసింది ఏంది? మోడల్ క్లాస్ రాశాం, అదే డొమైన్ క్లాస్ రాశాం, అదే ఎంటిటీ క్లాస్ రాశాము. ఎంటిటీ క్లాస్ కి రాయని అవసరం లేదు, ఎందుకంటే వాటిని మనము రిపాజిటరీలో, సర్వీస్ లో లాంటి వాటిలో యూజ్ చేస్తాము కాబట్టి ఆటోమేటిక్ గా వాటికి రాసినప్పుడు ఆటోమేటిక్ గా కోడ్ కవరేజ్ అనేది జరుగుతుంది కాబట్టి రాయని అవసరం లేదు. నెక్స్ట్ వన్, రిపాజిటరీ అంటే రిపాజిటరీ ఓపెన్ చేయాలి. రిపాజిటరీ అనేది ఇక్కడ ఏంది? ఇక్కడ మనం ఎక్స్టెన్సివ్ JPA రిపాజిటరీ రాసినాము, అది ఒక ఇంటర్ఫేస్ కాబట్టి ఇంటర్ఫేసెస్ కి కోడ్ కవరేజ్ అనేది రాయము. నెక్స్ట్ వన్, సర్వీస్. సేమ్ DTO కూడా అంతే. DTO అనేది ఒక క్లోజర్ కాబట్టి వాటికి ఏం సపరేట్ రాయని అవసరం లేదు. నెక్స్ట్ వన్, సర్వీస్ అనేది ఒక ఇంటర్ఫేస్ కాబట్టి వాటికి కూడా రాయం. మళ్ళీ వేటికి రాస్తామంటే సర్వీస్ IMPL కి రాస్తాము. ఎవరికి రాస్తామంటే సర్వీస్ IMPL కి మనము కోడ్ కవరేజ్ అనేది రాస్తాము. అర్థమైంది కదా? మళ్ళీ కోడ్ కవరేజ్ రాయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ రండి. మీరు SRC లో లెఫ్ట్ సైడ్ SRC లో టెస్ట్ జావా అనే ఫోల్డర్ ఉంటుంది. SRC లో టెస్ట్ జావా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. SRC లో టెస్ట్ జావా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. SRC టెస్ట్ జావా ఆల్రెడీ ఉంది కదా. SRC లో టెస్ట్ జావా. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఎవరికి రాస్తున్నాము? యూజర్ సర్వీస్ IMPL అనే దానికి టెస్ట్ కేసు రాస్తున్నాము. ఎవరికి రాస్తున్నాము? యూజర్ సర్వీస్ IMPL టెస్ట్. యూజర్ సర్వీస్ IMPL అనే దానికి టెస్ట్ కేసెస్ రాస్తున్నాము.
నెక్స్ట్ వన్ దాంట్లో న్యూ ప్యాకేజ్ క్రియేట్ చేయండి. సేమ్ ప్యాకేజ్ స్ట్రక్చర్ ఇక్కడ కూడా క్రియేట్ చేయాలి. మీరు సేమ్ ప్యాకేజ్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి. న్యూ ప్యాకేజ్ క్రియేట్ చేయండి. com.akhm.user.service.impl com.akhm.service.impl com.akhm.service.impl సేమ్ ప్యాకేజ్ నేమ్ తో క్రియేట్ చేయాలి. ఉంటే యూజ్ చేసుకోవాలి, లేకపోతే న్యూ ప్యాకేజ్ ని క్రియేట్ చేయాలి. com.akhm.service.impl ఫినిష్ కొట్టండి. నెక్స్ట్ వన్ IMPL లో న్యూ క్లాస్ క్రియేట్ చేయండి. IMPL లో న్యూ క్లాస్ క్రియేట్ చేయండి. IMPL లో న్యూ క్లాస్ అనేది క్రియేట్ చేయండి. క్లోజ్ చేసుకోవాలి, టైం పడుతుంది. మీది స్లో ఉంది, అందుకే వాళ్ళు చూసి రాసుకుంది. క్లోజ్ చేయని కూడా రాసుకోండి. నెక్స్ట్ వన్ మీ క్లాస్ నేమ్ ఏమై ఉండాలి అంటే యూజర్ సర్వీస్ IMPL టెస్ట్ అయి ఉండాలి. సేమ్ క్లాస్ నేమ్ రాసేసి యాజ్ టీజ్ క్లాస్ నేమ్ రాసేసి యూజర్ సర్వీస్ IMPL టెస్ట్ అని రాయండి. యూజర్ సర్వీస్ IMPL టెస్ట్ అని రాయండి. IMPL యూజర్ సర్వీస్ IMPL ఉంటే యూజర్ సర్వీస్ IMPL రాసేసి, ఒకవేళ స్టూడెంట్ సర్వీస్ IMPL ఉంటే స్టూడెంట్ సర్వీస్ IMPL రాసేసి యాజ్ టీజ్ రాసేసి ఏం చేయాలి, టెస్ట్ అని రాయాలి. లాస్ట్ లో అది టెస్ట్ క్లాస్ అని స్పెసిఫై చేస్తుంది. ఫినిష్ కొట్టండి. నేను ఒకటి మిస్ చేశాను. అందరూ బ్రౌజర్కి వెళ్ళండి. నేను JNet 4 మావెన్ డిపెండెన్సీస్ ని యాడ్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్ అయితే యాడ్ చేయాలి. రాయండి JNet 4 మావెన్ డిపెండెన్సీ. JNet 4 మావెన్ డిపెండెన్సీ అని బ్రౌజర్లో టైప్ చేయండి. 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 క్లిక్ ఇవ్వండి. ఫస్ట్ లింక్ వచ్చి ఉంటది కదా, క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఆ మావెన్ డిపెండెన్సీ కాపీ చేయండి. ఇందులో స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చూపించాలంటే ఏది సెలెక్ట్ చేయాలి? డబుల్ క్లిక్ చేసి యారో మార్క్ వస్తుంది చూడండి, డబుల్ క్లిక్ చేయండి. మామూలుగా ఒక విండోను చూపిస్తుంది. మీరు స్క్రీన్ షేర్ చేసి చూపించండి ఎక్కడ ఉంటుంది ఆప్షన్ అనేది. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తే మొత్తం వచ్చింది. మొత్తం వచ్చింది, కానీ ఇక్కడ ఒకటే వస్తుంది. ఇక్కడ ఇప్పుడు వచ్చినట్టుంది. ఓకే, ఈ మావెన్ డిపెండెన్సీ కాపీ చేసుకోండి. Ctrl+C. నెక్స్ట్ వన్ JNet 4 మావెన్ డిపెండెన్సీ టైప్ చేసేసి ఏదో ఒక JNet 4 యొక్క మావెన్ డిపెండెన్సీ కాపీ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడికి వెళ్ళండి, STSకి వెళ్ళండి, pom.xml ఫైల్ ఓపెన్ చేయండి. pom.xml ఫైల్ ఓపెన్ చేయండి.
HTSకి వెళ్ళేసి ఫామ్ డాట్ XML ఓపెన్ చేయండి. అందులో డిపెండెన్సీస్ అని ఆల్రెడీ ఉంటుంది. ఆ డిపెండెన్సీస్ ఆల్రెడీ ఉంటుంది. దానిపైన డిపెండెన్సీస్ ట్యాగ్ యొక్క పైన పేజ్ చేయండి. డిపెండెన్సీస్ అనే ట్యాగ్ ఎండింగ్ ఉంటుంది, దానిపైన పేజ్ చేయండి. డిపెండెన్సీస్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, దానిపైన ఎండింగ్ చేయండి. మనం ఏమైనా డిపెండెన్సీస్ యాడ్ చేసేటప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి? లాస్ట్ లో యాడ్ చేస్తుండాలి. ఎప్పుడైనా కూడా డిపెండెన్సీస్ ని యాడ్ చేయండి, సేవ్ చేయండి. డిపెండెన్సీస్ ని యాడ్ చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ వన్, డిపెండెన్సీస్ ని యాడ్ చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినారు కదా, నోట్స్ రాసుకోవాలి. మీరు ఈ డిపెండెన్సీస్ ని యాడ్ చేసింది కూడా నోట్స్ రాసుకోవాలి. ప్రతిసారి చేస్తున్నప్పుడు ప్రతిసారి ఇలానే రాస్తున్నారు మీరు. అది నెక్స్ట్ వన్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి తొందర రాయండి. యూజర్ సర్వీస్ IMPL టెస్ట్ క్లాసు అయి ఉండాలి మీది. తొందర రాయండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏ క్లాస్ కి అయితే రాస్తున్నామో రాయండి తొందరగా. ప్రైవేట్ మనం ఏ క్లాస్ కి రాస్తున్నాము? యూజర్ సర్వీస్ IMPL అనే టెస్ట్ క్లాస్ కి కోడ్ కవరేజ్ రాస్తున్నాము కాబట్టి రాయండి. ప్రైవేట్ యూజర్ సర్వీస్ IMPL అనేది క్లాస్ నేమ్. ప్రైవేట్ యూజర్ సర్వీస్ IMPL అనేది క్లాస్ నేమ్. ప్రైవేట్ యూజర్ సర్వీస్ IMPL ఓన్లీ క్లాస్ నేమ్ స్పేస్ రెఫరెన్స్ నేమ్ యూజర్ సర్వీస్ అని రాయండి. రెఫరెన్స్ నేమ్ యూజర్ సర్వీస్ అని రాయండి. యూజర్ సర్వీస్ సెమీకోలన్ పెడుతుండాలి. నెక్స్ట్ వన్, ఈ ప్రైవేట్ వేరియబుల్ పైన అనటేషన్ రాయండి. మనం ఏ క్లాస్ కి అయితే కోడ్ కవరేజ్ రాస్తున్నామో ఆ క్లాస్ కి అనటేషన్ ఏం రాయాలి అంటే ఆ వేరియబుల్ ను ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇంపోర్ట్ చేయాలి బాబు. ఇన్స్టాన్స్ వేరియబుల్ ను రాసేసి ఆ ప్రైవేట్ వేరియబుల్ కి పైన అట్టు ఇంజెక్ట్ మార్క్ అనే అనటేషన్ రాయండి. అట్టు ఇంజెక్ట్ మార్క్. మనం ఏ క్లాస్ కు అట్ అంటే ఏటీ కాదు బాబు, @ సింబల్ పెట్టేసి ఇండెక్స్ అని రాయండి. కంట్రోల్ స్పేస్ బార్ క్యాపిటల్ రాయాలి. నాకు అనటేషన్ నేమ్ కూడా క్యాపిటల్ స్టార్ట్ చేయాలి. డే 1 లోనే చెప్పాను నేమింగ్ కన్వెన్షన్స్. ఇంజెక్ట్ అని టైప్ చేయండి. ఇంజెక్ట్ మార్క్స్ అది కాదు, ఇంజెక్ట్ మార్క్స్.
అట్టు ఇంజెక్ట్ మార్క్స్ అని రాయండి. ఆ ఎక్స్ట్రా ఇంపోజ్ స్టేట్మెంట్ వచ్చింది, కంట్రోల్ జెడ్ కొట్టాలి, తీసేయాలి అన్యూజ్డ్ స్టేట్మెంట్ కూడా. అట్టు ఇంజెక్ట్ మార్క్స్ ఇంపోర్ట్ చేయాలి, అట్టు ఇంజెక్ట్ మార్క్స్ రెండు ఒకటే కదా ఇంపోజ్ స్టేట్మెంట్లు. అట్టు ఇంజెక్ట్ మార్క్స్ అని రాయాలి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. మనం ఏ క్లాస్కి అయితే రాయాలనుకుంటున్నామో ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ ను రాసేసి ఆ వేరియబుల్ కి పైన ఏం రాయాలి, అట్టు ఇంజెక్ట్ మార్క్స్ అనే అనటేషన్ రాయాలి. నెక్స్ట్ వన్, మీరు యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్ ఓపెన్ చేయండి. క్లాస్ లెవెల్ అనటేషన్ యూజ్ రాసేసినారు కదా. యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్ ఓపెన్ చేయండి. అక్కడ ఆటో వైడ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఈ సినారియోలో ఓన్లీ ఒకటి ఉంది కాబట్టి ఆ ఆటో వైడ్ ఉన్న దాన్ని కాపీ చేసుకోండి. ఆటో వైడ్ ఉన్న వేరియబుల్ ని అంటే ప్రైవేట్ యూజర్ ఎంటిటీ రిపాజిటరీ ఉంది కదా, ఆ దాన్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ వన్, మీ టెస్ట్ క్లాస్ కి వెళ్ళండి. టెస్ట్ క్లాస్ కి నెక్స్ట్ వన్ పేజ్ చేయండి. పేజ్ చేసేసి ఆ వేరియబుల్ కి పైన అనటేషన్ రాయండి. అట్టు మార్క్ అనటేషన్ రాయాలి. మనం ఏ క్లాస్ కి అయితే రాస్తున్నామో ఆ క్లాస్ కి ఆ ప్రైవేట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ రాసేసి ఏం చేయాలి, అట్టు ఇంజెక్ట్ మార్క్స్ యూజ్ చేయాలి. అవి కాకుండా మిగిలినవి ఉంటాయి కదా, ఆ దానికి ఏం అనటేషన్ యూజ్ చేయాలి, అట్టు మార్క్ అనే అనటేషన్ యూజ్ చేయాలి. అర్థమైంది కదా. జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ స్టెప్, మనం ఏం చేయాలి, యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్ అనే క్లాస్ కి టెస్ట్ కేసెస్ రాస్తున్నాం కాబట్టి యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్ టెస్ట్ అనేది క్లాస్ నేమ్ రాయాలి. సేమ్ ప్యాకేజ్ లో ఏ క్లాస్ కి అయితే రాస్తున్నామో ఆ ప్యాకేజ్ లో టెస్ట్ అనే ఫోల్డర్ లో రాయాలి. ఎస్ఆర్సి టెస్ట్ లో జావాలో రాయాలి. నెక్స్ట్ వన్, మళ్ళీ ఏం చేయాలి, ఏ క్లాస్ కి అయితే రాస్తున్నామో ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్ కి ఏం అనటేషన్ యూజ్ చేయాలి, అటు ఇంజెక్ట్ మార్క్స్ అనే అనటేషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఆ ఏ క్లాస్ అయితే రాస్తున్నామో ఆ క్లాస్ లో ఏవైతే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయో, డిపెండెన్సీ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్ ఇక్కడ రాసేసి ఏం అనటేషన్ యూజ్ చేయాలి, అట్టు మార్క్ అనే అనటేషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ రాయండి. నేను క్లాస్ లెవెల్ అనటేషన్ మర్చిపోయాను, చెప్తా మళ్ళీ స్కిప్ అయ్యాను. రాయండి, క్లాస్ లెవెల్ అనటేషన్ రాయండి. అట్ ది రేట్ ఒక నిమిషం. అట్ ది రేట్ రన్ విత్ ఆర్ క్యాపిటల్ రాయాలి. రన్ విత్ కంట్రోల్ స్పేస్ బార్ కొడితే ఆటోమేటిక్ గా వస్తుంటది. రన్ విత్ రాసేసి బ్రాకెట్ ఓపెన్, స్ప్రింగ్ ఎస్ క్యాపిలేటర్ బాబు, స్ప్రింగ్ SPRING స్ప్రింగ్
స్ప్రింగ్ జైనిట్ 4 క్లాస్ రన్నర్ డాట్ క్లాస్ అని రాయాలి. అట్టు రెండు విత్ జైనిట్ 4 స్ప్రింగ్ జైనిట్ 4 క్లాస్ రన్నర్ డాట్ క్లాస్ అని రాయాలి. అటు రెండు విత్ అనటేషన్ లో. నెక్స్ట్ వన్ ఇంకొక అనటేషన్ రాయండి, క్లాస్ లెవెల్ అనటేషన్. కంట్రోల్ స్పేస్ బార్ కొడితే వస్తాయి బాబు అన్ని ఏవైనా కూడా. డాట్ క్లాస్ అది, కామా డాట్ కాదు. నెక్స్ట్ వన్ నెక్స్ట్ అనటేషన్ రాయండి, అటు స్ప్రింగ్ బూట్ టెస్ట్. స్ప్రింగ్ బూట్ టెస్ట్ అనటేషన్ రాయండి. ఇవి మీ క్లాస్ లెవెల్ అనటేషన్స్. నెక్స్ట్ వన్ కిందివి రెండు ఇప్పటికి యూజ్ చేసింది ఫీల్డ్ లెవెల్ అనటేషన్స్. అవి ఫీల్డ్ లెవెల్ అనటేషన్స్. నెక్స్ట్ రాయండి, నెక్స్ట్ అనటేషన్. నెక్స్ట్ మీరు ఏ మెథడ్ అయితే రాయాలనుకుంటున్నారో, మీరు ఏ మెథడ్ అయితే కోడ్ కవరేజ్ అనేది రాయాలనుకుంటున్నారో ఆ మెథడ్కి వెళ్ళండి. యూజర్ సర్వీస్ IMPL లో యూజర్ సర్వీస్ IMPL ఓపెన్ చేయండి. యూజర్ సర్వీస్ IMPL లో నేను ఏ మెథడ్కి రాయాలనుకుంటున్నానంటే సేవ్ యూజర్ అనే మెథడ్కి రాయాలనుకుంటున్నాను. కాబట్టి సేవ్ యూజర్ అనే స్పెల్లింగ్ ని కాపీ చేసుకోండి. సేవ్ యూజర్ అనే స్పెల్లింగ్ ను కాపీ చేసుకోండి. సేవ్ యూజర్ అనే మెథడ్ ని కాపీ చేసుకోండి. సేవ్ యూజర్ పైకి ఇంకా సేవ్ యూజర్ ఫస్ట్ మెథడే, ఫస్ట్ నుంచి రావాలి. నెక్స్ట్ వన్ కాపీ చేసుకున్నారా? యూజర్ సర్వీస్ IMPL టెస్ట్ కి వెళ్ళండి. యూజర్ సర్వీస్ IMPL టెస్ట్ కి వెళ్ళండి. రాయండి పబ్లిక్. కొట్టి రాస్తున్నారు బాబు, నీట్ గా ఉండాలి కోడు. పబ్లిక్ వాయిడ్ మీ టెస్ట్ మెథడ్ నేమ్ ఏమి ఉండాలంటే పబ్లిక్ మెథడ్ ఉండాలి. నెక్స్ట్ వన్ వాయిడ్ రిటర్న్ టైప్ ఉండాలి. ఎందుకంటే టెస్ట్ మెథడ్స్ ఏదాన్ని కూడా రిటర్న్ చేయవు. పబ్లిక్ వాయిడ్ స్పేస్ కంట్రోల్ V అంటే సేవ్ యూజర్. మీ మెథడ్ నేమ్ ఏదైతే ఉందో అది రాయాలి. సేవ్ యూజర్ టెస్ట్ అని రాయాలి లాస్ట్ లో. సేవ్ యూజర్ టెస్ట్. మీ మెథడ్ నేమ్ ఏమై ఉండాలి? సేవ్ యూజర్ టెస్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ మెథడ్ ఇది. నెక్స్ట్ వన్ మెథడ్ బాడీ రాయాలి, కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. చూడండి టెస్ట్ మెథడ్ కి మనము ఆర్గ్యుమెంట్స్ ఏముండవు, ఇలానే రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి ఫస్ట్ స్టెప్ ఏముందో అక్కడ చూడండి. సేవ్ యూజర్ అనే మెథడ్ ని ముందర పెట్టుకొని రాయాలి. కోడ్ కవరేజ్ అనేది సేవ్ యూజర్ అనే మెథడ్ ని ముందర పెట్టుకొని రాయాలి. ఇంప్లిమెంటేషన్ ముందర పెట్టుకొని దాంట్లో ఏముంది? మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది? మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ వస్తుంది. మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏముంది? యూజర్ DTO స్పేస్ యూజర్ DTO ఉంది. ఏముంది? యూజర్ DTO స్పేస్ యూజర్ DTO. నేను ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చెప్తాను. ఇక్కడ బేసిక్ థింగ్ చెప్తున్నాను, నేను హై లెవెల్ చెప్పడం లేదు. తర్వాత హై లెవెల్ చెప్తాను, అప్పుడు రాదురు. యూజర్ DTO స్పేస్ యూజర్ DTO ఉంది కదా మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్, అదే కాపీ చేసుకోండి. యూజర్ DTO స్పేస్ యూజర్ DTO ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడికి రండి, యూజర్ DTO స్పేస్ చేయండి మెథడ్ లోపల. యూజర్ DTO స్పేస్ యూజర్ DTO ఈక్వల్ టు న్యూ యూజర్ DTO. మెథడ్ లోపల ఆర్గ్యుమెంట్ ఉందని నేను ఇందాకే చెప్పాను. నేను టెస్ట్ మెథడ్ కి ఆర్గ్యుమెంట్ ఉన్నదని చెప్పాను నేను ఆల్రెడీ. యూజర్ DTO స్పేస్ యూజర్ DTO ఈజ్ ఈక్వల్ టు న్యూ యూజర్ DTO స్పేస్ యూజర్ DTO స్పేస్ యూజర్ DTO ఈక్వల్ టు న్యూ యూజర్ DTO. నెక్స్ట్ వన్ సేవ్ చేసి న్యూ యూజర్ DTO. న్యూ తర్వాత ఎప్పుడైనా క్లాస్ నేమ్ వస్తుంది, కన్స్ట్రక్టర్ కాలింగ్ అది క్లాస్ నేమ్ వస్తుంది. క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్ తెలియడం లేదు. నెక్స్ట్ వన్ సెమీకోలన్ పెట్టాలి. సెమీకోలన్ చెప్పను నేను, ఇంకా అలవాటు పడాలి. ఫస్ట్ రోజు అంటే కొత్త అనుకోవచ్చు, రోజు కొత్తనైనా ప్రాక్టీస్ చేస్తుండాలి. నెక్స్ట్ వన్
అలా మీ వాల్యూస్ మీరు సెట్ చేసుకోండి మీ ఓన్ గా. డమ్మీ డేటా ఇవ్వండి. యూజర్ డిటిఓ డాట్ సెట్ యూజర్ ఐడి తప్ప మిగతావి ఇస్తుండాలి. యూజర్ ఐడి ఇవ్వకూడదు. యూజర్ డిటిఓ డాట్ సెట్ అలా డమ్మీ డేటా ఇవ్వండి. యూజర్ ఐడి తప్ప మిగతావి ఇవ్వండి. యూజర్ ఐడి తప్ప మిగతావి ఇవ్వండి. యూజర్ ఐడి తప్ప మిగతావి ఇవ్వండి. యూజర్ డిటిఓ డాట్ సెట్ ఫస్ట్ నేమ్ లో డబుల్ కొటేషన్ లో సమ్ డమ్మీ డేటా ఇవ్వడం కూడా రావడం లేదు. హరి అని రాయండి. మీ పేరు కూడా తెలియాలా. నెక్స్ట్ వన్ యూజర్ డిటిఓ డాట్ సెట్ లాస్ట్ నేమ్ సమ్ డమ్మీ డేటా ఇవ్వండి అని చెప్తున్నాను నేను. యూజర్ డిటిఓ డాట్ సెట్ లాస్ట్ నేమ్ సెట్ లాస్ట్ నేమ్ సెట్ చేయండి అన్ని ఫాస్ట్ గా. సెట్ చేయండి. మిగతావి డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయండి. అక్కడ మీరు కోడ్ లో డిడిఎంఎం వైవై ఫార్మాట్ లో యూజ్ చేసి ఉంటే అదే ఫార్మాట్ లోనే ఇవ్వండి. డిడిఎంఎం వైవై ఫార్మాట్ లో ఇచ్చేసి ఉంటే అదే ఫార్మాట్ లోనే ఇవ్వండి. ఏ ఫార్మాట్ అయితే ఆ ఫార్మాట్ లో ఇవ్వండి. డబుల్ కొటేషన్ లో అయిందా. ఇలా మీరు యూజర్ డిటిఓ ఆబ్జెక్ట్ ని అంటే మీ మెథడిక్ ఆర్గ్యుమెంట్ ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ వన్ మళ్ళీ కోడ్ కవరేజ్కి వెళ్ళండి. కోడ్ కవరేజ్ అంటున్నా మీ ఐఎంపిఎల్కి వెళ్ళండి. ఒరిజినల్ ఐఎంపిఎల్కి వెళ్ళండి. టెస్ట్ క్లాస్ కాకుండా అందులో ఆ యూజర్ డిటిఓ నాట్ ఈక్వల్ టు నల్ అయితే అది అంతా జరుగుతుంటది. నెక్స్ట్ వన్ మనం ఫైనల్ గా ఏ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. సేవ్ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. డేటాబేస్ లో సేవ్ చేయడానికి ఏ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. సేవ్ మెథడ్ ని యూజర్ రిపాజిటరీ డాట్ సేవ్ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. అర్థమవుతుంది కదా. దీన్ని మనం ఏం చేయాలి అంటే మార్క్ చేయాలి. యాక్చువల్గా ఇది జరగదు కదా. ఇది మన టెస్ట్ కేసెస్ కాబట్టి యాక్చువల్ గా జరగదు. కానీ దీన్ని ఏం చేయాలంటే మార్క్ చేయాలి కాబట్టి కోడ్ లోకి వెళ్ళండి. అదే టెస్ట్ మెథడ్ లోకి వెళ్ళండి. ఇవన్నీ మామూలుగా జరుగుతాయి. ఏవైతే సర్వీస్ మెథడ్ కాకుండా ఏవైతే ఆటో వైరింగ్ రెఫరెన్స్ ద్వారా జరిగేవి ఏవైతే ఉన్నాయో వాటిని మార్క్ చేయాలంటే ఏ విధంగా రాస్తామో చూడండి. నెక్స్ట్ లైన్ లో సేమ్ టెస్ట్ మెథడ్ లోనే నెక్స్ట్ లైన్ లో ఇంకా కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ లైన్ లో రాయండి యూజర్ ఎంటిటీ అనేది క్లాస్ నేమ్. అది యూజర్ ఎంటిటీ స్పేస్ యూజర్ ఎంటిటీ ఈజ్ ఈక్వల్ టు న్యూ యూజర్ ఎంటిటీ స్పేస్ యూజర్ ఎంటిటీ ఈజ్ ఈక్వల్ టు న్యూ యూజర్ ఎంటిటీ. నెక్స్ట్ వన్ యూజర్ ఎంటిటీ డాట్ సెట్ యూజర్ ఐడి. ఇక్కడ యూజర్ ఐడిని సెట్ చేయాలి. ఎందుకంటే రిటర్నింగ్ అదే చేస్తున్నాం కాబట్టి ఇంటీజర్ ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి యూజర్ ఎంటిటీ డాట్ సెట్ యూజర్ ఐడిలోకి 1 పాస్ చేయండి. వేరే డిజిట్ 1 పాస్ చేయండి. యూజర్ ఎంటిటీ డాట్ సెట్ యూజర్ ఐడి లేదు ఇంటీజర్ 1 అది స్ట్రింగ్ అయితేనే డబుల్ కొటేషన్ వచ్చేది. యూజర్ ఎంటిటీ డాట్ సెట్ యూజర్ ఐడికి 1 పాస్ చేయండి. అలా మిగతావన్నీ పైవ ఎలాగైతే రాస్తున్నారు మిగతావన్నీ కూడా సెట్ చేయండి. అలానే
యాక్చువల్గా ఇది మార్క్ చేయొచ్చు కానీ ఒక్కొక్క చోట ఒక విధంగా చెప్తాను. మిగతా పైన ఏ విధంగా అయితే సెట్ చేశారో అదే విధంగా సెట్ చేయండి. పైన ఏ విధంగా అయితే సెట్ చేశారో మిగతా అన్ని కూడా సెట్ చేయండి. ఫాస్ట్ గా సెట్ డేట్ ఆఫ్ బర్త్ అలా రాయకూడదు. సెట్ డేట్ ఆఫ్ బర్త్ అలా రాయకూడదు. డేట్ ఆఫ్ బర్త్ ఏం కాదు, మనం ఏమి దాన్ని చెక్ చేయడం లేదు, వదిలిపెట్టేసేయండి. ఏం కాదు, డేట్ ఆఫ్ బర్త్ మిగతా రాయండి. నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడండి, నేను ఎలా రాస్తున్నానో చూడండి. మనము యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్ లో రిపాజిటరీ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్ లో రిపాజిటరీ మెథడ్ ని సేవ్ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. దాన్ని మనం ఎలా మార్క్ చేస్తామో చూడండి. ఇప్పుడు ఎలా మార్క్ చేస్తామో చూడండి, రాయండి. మార్కెట్ డాట్ వెన్ ఎం క్యాపిటల్ మార్కెట్ అనేది క్లాస్. నెక్స్ట్ లైన్ లో మార్కెట్ అనేది క్లాస్. మార్కెట్ అనేది క్లాస్. ఎంఓ సికే బాబు కంటిన్యూషన్ బయట ఎవరైనా రాస్తారా? మెథడ్ బయట కోడ్. నెక్స్ట్ లైన్ అంటే నెక్స్ట్ లైన్ మెథడ్ లో నెక్స్ట్ లైన్ మీనింగ్. మెథడ్ బయట ఎవరైనా రాస్తారా కోడ్? మార్కెట్ డాట్ ఎంఓ సికేఐటిఓ మార్కెటో డాట్ ఇంపోర్ట్ చేయాలి ఫస్ట్. దాన్ని మార్కెట్ ఫస్ట్ సార్ రాస్తున్నాం కాబట్టి వాటి డాట్ మార్కెట్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలి. ఇంటర్ డాట్ మార్కెట్ డాట్ వెన్ వెన్ డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్ మార్కెట్ డాట్ వెన్ మార్కెట్ డాట్ వెన్ రాయండి. వెన్ యొక్క బ్రాకెట్ లో రాయండి. యూజర్ ఎంటిటీ రిపాజిటరీ అనే మీ వేరియబుల్ ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది, మాక్ వేరియబుల్. యూజర్ ఎంటిటీ రిపాజిటరీ అనే ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది. యూజర్ ఎంటిటీ రిపాజిటరీ వేరియబుల్ అంటే ఇది. యూజర్ ఎంటిటీ రిపాజిటరీ వేరియబుల్. యూజర్ ఎంటిటీ రిపాజిటరీ డాట్ సేవ్ మెథడ్ డాట్ సేవ్ మెథడ్ లో మనము సేవ్ మెథడ్ లో ఎనీ ఏఎన్వై ఎనీ కంట్రోల్ స్పేస్ ఫర్ కొట్టండి. అంటే ఎనీ ఆబ్జెక్ట్ అని మీనింగ్. ఏఎన్వై ఎనీ, అదే ఎనీ. ఆ బ్రాకెట్ సెమీకోలన్ కంటే ముందు డాట్ దెన్ రిటర్న్ డాట్ దెన్ రిటర్న్ మీ వేరియబుల్ యూజర్ ఎంటిటీని పాస్ చేయండి. ఆ ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ ఉంటే తీసేయండి. కామన్ నల్ తీసేయండి, ఒకటే ఉండేది ఆర్గ్యుమెంట్. ఈ వేరియబుల్ యూజర్ ఎంటిటీని రిటర్న్ చేయండి. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, ఇక్కడ ఎప్పుడైతే వెన్ అంటే ఇది, ఎప్పుడైతే యూజర్ ఎంటిటీ డాట్ సేవ్ మెథడ్ ఎప్పుడైతే కాల్ అయిందో అప్పుడు నేను ఏదంటే రిటర్న్ చేయమంటున్నాను, యూజర్ ఎంటిటీ ఆబ్జెక్ట్ రిటర్న్ చేయమంటున్నాను. ఇది మార్క్ చేయడం అంటారు. అర్థమవుతుందా? నేను ఎప్పుడైతే యూజర్ ఎంటిటీ డాట్ సేవ్ మెథడ్ ని కాల్ చేశానో అప్పుడు ఎనీ ఆబ్జెక్ట్ అయ్యిండొచ్చు, అది పర్టికులర్ ఆబ్జెక్ట్ కాదు, ఎనీ ఆబ్జెక్ట్ అయ్యిండొచ్చు. స్పేసెస్ ఉండవు బాబు.
డే 1 అని చెప్పాను నేను, మీరు ఫాలో కాదు సార్. దెన్ రిటర్న్ అనేది మెథడ్. కంట్రోల్ స్పేస్ బార్ కొడితే ఆటోమేటిక్ గా వస్తుంటాయి. ఇంప్రూవ్ కావాలి రోజు రోజుకి. సెమీకోలన్ కంటే ముందు అని చెప్పాను క్లియర్ గా. దెన్ రిటర్న్ యూజర్ ఎంటిటీ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. అర్థమవుతుందా? ఈ యూజర్ సర్వీస్ ఐఎంపీకి వెళ్ళండి, క్లారిటీ వస్తుంది. అందులో యూజర్ సర్వీస్ ఐఎంపీకి వెళ్ళండి, క్లారిటీ వస్తుంది. అందులో మామూలుగా ఇవన్నీ సెట్టింగ్ చేస్తున్నాము. యూజర్ డిటిఓ నుంచి యూజర్ ఎన్నిటికి సెట్ చేస్తున్నాము. సెట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? ఫైనల్ గా ఏ మెథడ్ కాల్ చేస్తున్నాము? లైన్ నంబర్ 39 లో, లైన్ నంబర్ 39 లో, 39 లైన్ నంబర్ 39 లో సేవ్ మెథడ్ కాల్ చేస్తాం. సేవ్ మెథడ్ ఇలాంటి సినారియోలో సేవ్ మెథడ్ ఏ దాన్ని రిటర్న్ చేస్తుంది? యూజర్ ఎంటిటీ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి దీన్ని మార్క్ చేయాలి. మార్క్ చేయడం కోసం మళ్ళీ ఇప్పుడు టెస్ట్ క్లాస్ కి వెళ్ళండి, టెస్ట్ మెథడ్ కి వెళ్ళండి, టెస్ట్ క్లాస్ కి వెళ్ళండి, టెస్ట్ మెథడ్ కి వెళ్ళండి. అందులో ఏం చేశాను నేను? మార్కెట్ డాట్ వెన్ ఎప్పుడైతే యూజర్ రిపాజిటరీ డాట్ సేవ్ మెథడ్ లో ఎనీ అనే దాన్ని ఎనీ అనేది మెథడ్ అంటే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఉంటుంది, ఇంపోర్ట్ చేయాలి, స్టాటిక్ ఇంపోర్ట్ చేయాలి. డాట్ దెన్ రిటర్న్ యూజర్ ఎంటిటీ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇలా మార్క్ చేసేసినాం. ఇప్పుడు మనము మన యూజర్ సర్వీస్ మెథడ్ ని కాల్ చేయాలి. ఎంటర్. నెక్స్ట్ వన్ రాయండి. ఇంటీజర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ వన్ ఇంటీజర్ స్పేస్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఇంటీజర్ స్పేస్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాయండి. ఇంటీజర్ స్పేస్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ సర్వీస్ డాట్ యూజ్ స్మాల్ లెటర్ మన వేరియబుల్ యూజర్ సర్వీస్ డాట్ మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాం. ఈ మెథడ్ కి కదా రాస్తున్నది. సేవ్ యూజర్ లో మీ వేరియబుల్ యూజర్ డిటిఓని పాస్ చేయండి. మీ వేరియబుల్ యూజర్ డిటిఓని పాస్ చేయండి. సేవ్ చేయండి. మీ వేరియబుల్ యూజర్ డిటిఓని పాస్ చేయండి. సేవ్ యూజర్ మెథడ్ లో మీ వేరియబుల్ యూజర్ డిటిఓని పాస్ చేయండి. మీ వేరియబుల్ యూజర్ డిటిఓని పాస్ చేయండి. నెక్స్ట్ వన్ నెక్స్ట్ లైన్ లో ఎంటర్ కొట్టేసి ఇక్కడ మనము అసెట్ స్టేట్మెంట్ రాయాలి. ఇప్పుడు అంటే ఏమైంటుంది? సేవ్ అయ్యి ఉంటే యూజర్ ఐడి అనేది ఏమైంటది? నల్ అయి ఉంటుంది. సరే, నాట్ నల్ అయి ఉంటుంది. నల్ అయి ఉండకూడదు. సేవ్ అయ్యి ఉంటే రాయండి. ఇప్పుడు అసెట్ అనేది క్లాస్ నేమ్, అసెట్ అనేది క్లాస్ నేమ్. ఏఎస్ఎస్సిఆర్టీ అసెట్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ అంటే క్యాపిటల్ స్టార్ట్ చేయరా అని మీనింగ్. చదవాలి డే 1 నువ్వు చెప్పింది. ఏఎస్ఎస్సిఆర్టీ అసెట్, ఏఎస్ఎస్సిఆర్టీ వాటి డాట్ జేయూనిట్ లోది కాపీ ఇంపోర్ట్ చేయాలి. క్లాస్ అంటే సి అనేది ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. క్లాస్ అని క్లియర్ గా చెప్తున్నా కదా. వాటి డాట్ జేయూనిట్ లోది ఇంపోర్ట్ చేయాలి. అసెట్ నాట్ నల్ మెథడ్. అసెట్ నాట్ నల్ అనేది మెథడ్. అసెట్ నాట్ నల్ ఏఎస్ఎస్సిఆర్టీ బాబు నాట్ నల్. ఎందుకు అప్డేట్ రావాలి, కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. అవును, రాసేటప్పుడు కరెక్ట్ రాయాలి కదా. ఏమో మీ ఇష్టం, నేర్చుకోండి. చెప్తే ఎవరు నేర్చుకోడు. నాట్ నల్ మీ వేరియబుల్ యూజర్ ఐడిని పాస్ చేయండి. మీ వేరియబుల్ యూజర్ ఐడిని పాస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక అసెట్ స్టేట్మెంట్ రాద్దాం అనుకుంటున్నాను. రాయండి. అసెట్ డాట్ సేమ్ అసెట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఓఆర్జీ డాట్ జేయూనిట్ కంట్రోల్ జెడ్ కొట్టండి బాబు. కంట్రోల్ జెడ్ కొట్టండి. కంట్రోల్ జెడ్ అసెట్ డాట్ సేమ్ యూజ్ చేయాలి. అసెట్ ఈక్వల్స్ అసెట్ ఈక్వల్స్ ఈ క్యాపిటల్ లెటర్ రాయాలి. అసెట్ ఈక్వల్స్ అనేది మెథడు. 1 మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? 1 కదా నేను అక్కడ సెట్ చేసింది 1. నెక్స్ట్ 1 రాయండి. యూజర్ ఐడి, మీ వేరియబుల్ యూజర్ ఐడిని రాయండి. నేను 1 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను యూజర్ ఐడిలో యూజర్ ఐడి అనేది 1 సెట్ చేశాను కాబట్టి 1 వస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సెమికోలన్ తీసేయాలి, అది ఈ తీసేయాలి, సెమికోలన్ ఉండాలి. అసెట్ ఈక్వల్స్, అసెట్ ఈక్వల్స్ ఇది ఏమైతుందంటే యూజర్ ఐడి ఉంది కదా, అంబిగ్యూటీ వస్తుంది. డాట్ గెట్ ఇన్ రాయండి మీరు. ఇంటూ వాల్యూ రాయండి, యూజర్ ఐడి డాట్ ఇంటూ వాల్యూ రాయండి. అంబిగ్యూటీ వస్తుంది కాబట్టి ఇంటూ వాల్యూ రాయండి. అంటే నేను అక్కడ అంటే యూజర్ ఆబ్జెక్ట్ సేవ్ అయిన తర్వాత యూజర్ ఐడెంటిటీ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. అక్కడ మనం ఏం రాసినాము, అక్కడికి వెళ్ళండి, కోడ్లోకి వెళ్ళండి. అక్కడ ఏం చేసేసినాం, సేవ్ చేసిన తర్వాత గెట్ యూజర్ ఐడినే కదా యూజర్ ఐడికి అసైన్ చేస్తున్నది, అంటే సేమ్ యూజర్ ఐడినే కదా రిటర్న్ చేస్తున్నది. అందుకు 1 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను 1 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అసలు స్టేట్మెంట్ రాశాము. నెక్స్ట్ వన్, ఈ మెథడ్ కి పైన అనడేషన్ రాయండి, అటు టెస్ట్ అనడేషన్ రాయండి. ఈ మెథడ్ కి పైన అటు టెస్ట్ అనడేషన్ రాయండి. అటు టెస్ట్ ఇంటూ వాల్యూ మెథడ్ బాబు, అది కంట్రోల్ స్పేస్ బార్ గుర్తొస్తుంది. అటు టెస్ట్ అనడేషన్ రాయండి. org.jnit ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలి. అటు టెస్ట్ అనడేషన్ org.jnit ప్యాకేజ్ లోనే, అందుకే ఎక్స్ట్రా ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయకూడదు, జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి మీరు. అందుకే చూసి చేయాలి. అటు టెస్ట్ అనడేషన్ చూసి అటు టెస్ట్ అనడేషన్ org.jnit ప్యాకేజ్ లో ఇంపోర్ట్ చేయాలి. org.jnit ఓన్లీ, org.jnit ఓన్లీ. అదే ఇందాక జూపిటర్ తీసుకుంది, ఇప్పుడు jnit తీసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ కోడ్ కవరేజ్ యాజ్, మీరు ఇందాక ప్లగిన్ యాడ్ చేశారు కాబట్టి కోడ్ కవరేజ్ యాజ్ వచ్చింది, లేకుంటే రాదు. కోడ్ కవరేజ్ యాజ్ క్లిక్ ఇవ్వాలి బాబు. jnit టెస్ట్ అని క్లిక్ ఇవ్వండి. jnit టెస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది చూడండి బాబు, ఆపరేటింగ్ కూడా రాకుండా ఉంది మీకు. jnit టెస్ట్ క్లిక్ ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ క్లిక్ ఇవ్వండి. టెస్ట్ మెథడ్ లో, టెస్ట్ క్లాస్ లో ఇది ఎందుకు రాలేదు నేను చెప్తాను. రెడ్ లో వచ్చింది కదా, రెడ్ లో వస్తే కోడ్ కవరేజ్ జరగలేదు అని మీనింగ్. మీరు రీస్టార్ట్ చేస్తే వస్తుంది. ఎక్లిప్స్ ని రీస్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి, మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి. రెడ్ లో వస్తే కోడ్ కవరేజ్ జరగలేదు అని మీనింగ్. కోడ్ కవరేజ్ యాజ్, నేను చెప్పేదాకా ఏం చేయొద్దు. కోడ్ కవరేజ్ యాజ్ నెక్స్ట్ వన్, కాన్ఫిగర్ కవరేజ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, అది రాయండి. క్లిక్ ఇవ్వండి. కవరేజ్ కాన్ఫిగరేషన్స్ అని ఉంది కదా, అది క్లిక్ ఇవ్వండి. డిఫాల్ట్ గా jnit 5 ఉండాలి, jnit 4 సెలెక్ట్ చేయాలి. jnit 5 ఉంది, jnit 4 సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్, అప్లై నాకు అనిపిస్తుంది. అప్లై కోడ్ కవరేజ్, నోట్స్ రాస్తుండాలి, ప్యారల్ గా చేస్తుండాలి. మళ్ళీ రిపీటెడ్ గా చెప్పాను నేను. కవరేజ్, అప్లై కవరేజ్. ఇక్కడ మీకు చూపిస్తుంది కోడ్ కవరేజ్ ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఎన్ని సక్సెస్ అయ్యాయి చూపిస్తుంది. వెయిట్ చేయాలి కొద్దిగా సేపు. మీరు ఎర్రర్ పెట్టుకుంటే ఎలా రన్ అవుతుంది బాబు, ఇది ఎందుకు రాస్తున్నారు మీరు? ఆటోమేటిక్ గా జనరేట్ చేసినారు, మీరు క్లిక్ ఇచ్చేసినారు.
ఇంటూ వాల్యూ అనేది మెథడ్ అంటే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఉంటుందని క్లియర్ గా చెప్తున్నాను. యూజర్ ఐడి అనే వేరియబులే రాయలేదు మీరు. ఎందుకు ఎర్రర్ వస్తుంది చెక్ చేయండి. సేవ్ యూజర్ టెస్ట్ ఎందుకు రాసినారు బాబు? ఈ సేవ్ ఇక్కడ టెస్ట్ కాదని చెప్పేసి క్లియర్ గా చెప్పాను నేను. లైన్ బై లైన్ చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఏం చేయాల్సిందో తెలియకుండా. ఇప్పుడు చూడండి గ్రీన్ సింబల్ వచ్చిందా లేదా? అంటే మీ కోడ్ కవరేజ్ అనేది టెస్ట్ మనం అనుకున్నది అంతా కూడా కరెక్ట్ అయింది. ఇప్పుడు యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్ అనే క్లాస్కి వెళ్ళండి. అదో అయిందా లేదా? యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్ అనే క్లాస్కి వెళ్ళండి. అందులో ఎక్సెప్షన్ బ్లాక్ మనం ఒక మెథడ్కి రాశాము. ఆ ఒక్క మెథడ్ లో కూడా ఎక్సెప్షన్ బ్లాక్ కాకుండా రిమైనింగ్ మార్క్కి రాశాము. అర్థమవుతుందా? అంటే కోడ్ కవరేజ్ ఆ ఒక్క లైన్ కూడా రాయాలి మనం. ఎక్సెప్షన్ కేసు కూడా రాయాలి. ఆ ఒక్క లైన్ కూడా రాయాలి. ఎక్సెప్షన్ కేసు కూడా రాయాలి. అదే ఇది కోడ్ కవరేజ్. అర్థమవుతుందా కదా? అలా జేయూనిట్ కోడ్ కవరేజ్ అనేది టెస్ట్ కేసెస్ అనేవి మీరు ఏ మెథడ్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ మెథడ్స్ కి రాయాలి. ఖచ్చితంగా అది ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ అయినా కూడా ఇచ్చేస్తున్నారు. జాగ్రత్తగా నేర్చుకోండి. నేను బేసిక్ లెవెల్లో చెప్తున్నాను. ఇవి వచ్చేస్తే ఖచ్చితంగా మీరు రాయగలరు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి రాసేస్తే ఖచ్చితంగా రాయగలరు. అర్థమైంది కదా? అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, ఇప్పుడు ఎక్సెప్షన్ కేసు రాయండి. సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేసేసి ఇదే సేవ్ టెస్ట్ నే ఎక్సెప్షన్ కేసు రాయండి. ఇదే సేవ్ టెస్ట్ అనే మెథడ్ నే కాపీ చేయండి. మొత్తం యాస్టీజ్ కాపీ చేయండి. ఎస్, మొత్తము కంట్రోల్ సి. నెక్స్ట్ వన్ కింద వచ్చేసి పేస్ట్. బాబు మెథడ్ అనేది క్లాస్ లోపల రాస్తారు. మీ క్లాస్ తెలియదు, మెథడ్ తెలియదు. గోడ్ అనుకున్నారు. నెక్స్ట్ వన్ పేజ్ చేసేసి ఆ మెథడ్ నేమ్ రాయండి. సేవ్ యూజర్ టెస్ట్ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ కేస్ అని మీనింగ్. సేవ్ యూజర్ టెస్ట్ ఎక్సెప్షన్ టెస్ట్ ఎక్సెప్షన్ అయిందా? టెస్ట్ ఎక్సెప్షన్. ఇప్పుడు చూడండి నాకేం కావాలి? ఇది ఎక్సెప్షన్ లేని కేసు. ఇది నాకేం కావాలి? ఇది ఎక్సెప్షన్ లేని కేసు. ఇది ఎక్సెప్షన్ లేని కేసు ఇంతకు ముందు రాసింది. కానీ నాకేం కావాలి? క్యాచ్ బ్లాక్ కూడా నాకు ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి. క్యాచ్ బ్లాక్ కూడా నాకు ఏం అవ్వాలి? ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి. ఎప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది అంటే మనం ఇచ్చే ఇన్పుట్ లో ఏమన్నా డేటా అనేది రాంగ్ ఇచ్చినా కూడా ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? మీ దాంట్లో డేట్ అనేది ఉందా లేదా? డేట్ అనేది ఉందా లేదా? యాక్చువల్ గా అయితే DDMM YY అనే 4 వైస్ ఫార్మాట్ లో ఇవ్వాలి. ఆ ఫార్మాట్ కాకుండా వేరే ఫార్మాట్లు ఇచ్చామనుకోండి ఎక్సెప్షన్ రైజ్ అవుతుందా లేదా? కాబట్టి యూజర్ DTO.set డేట్ ఆఫ్ బర్త్ లో 15/06 అది ఉంది కదా, ఫార్మాట్ మార్చండి. 15 ఐఫోన్ ప్లేస్ లో డాట్ పెట్టండి. అది ఇన్కరెక్ట్ ఫార్మాట్ అవుతుంది, ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. 15/06.2002. నెక్స్ట్ వన్, అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, ఇవి ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది కాబట్టి మిగిలిన ఫంక్షనాలిటీస్ అనేవి జరగవు. కాబట్టి లైన్ నంబర్ 62 నుంచి 66 వరకు తీసేయండి. నేను మళ్ళీ చెప్తాను. లైన్ నంబర్ 62 నుంచి 66 వరకు తీసేయండి. నేను మళ్ళీ చెప్తాను. యూజర్ ఎంటిటీ కూడా అవసరం లేదు, తీసేయండి. 55 నుంచి కూడా తీసేయండి. అంటే నేను ఇన్పుట్ రాంగ్ ఇస్తున్నాను. నేను ఇన్పుట్ రాంగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. డిలీట్ కొట్టండి బాబు. యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్కి వెళ్ళండి. ఇందులో నేనేం చేస్తున్నానంటే సింపుల్ డేట్ ఫార్మాట్ DDMM YY ఫార్మాట్లు ఇవ్వాల్సింది మీరు రాంగ్ ఇస్తున్నారు. రాంగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? పార్స్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఏమవుతుంది?
పార్ట్స్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. అర్థమైంది కదా? ఆ ఎక్సెప్షన్ రైజ్ చేసే కోడ్ ఇక్కడ నేను రాస్తున్నాను. ఆ ఎక్సెప్షన్ రైజ్ చేసే కోడ్ ఇక్కడ రాస్తున్నాము. సింపుల్ గా మనం ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ రాసాము. నెక్స్ట్ వన్ అక్కడికి రాయండి. మనం త్రో స్టేట్మెంట్ రాసి ఉంటే సరిపోయేది. తర్వాత సినారీలో ఎప్పుడన్నా చెప్తాను, ఇది కరెక్ట్ వే కాదు. ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ రాయడం కరెక్ట్ వే కాదు, మళ్ళీ చెప్తాను నేను. నెక్స్ట్ వన్ రాయండి. ఎంటర్. యూజర్ సర్వీస్ డాట్ యూజ్ స్మాల్ లెటర్. ఇక్కడ రిటర్న్ చేయదు కదా, వాల్యూ అనేది రిటర్న్ చేయదు. సారీ రాయండి ఇంటీజర్. సారీ రాయండి, ఎందుకంటే ఇక్కడ మనం సింపుల్ గా ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ రాస్తున్నాం కాబట్టి రాయండి. ఇంటీజర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ సర్వీస్ డాట్ సేవ్ యూజర్ లో యూజర్ డీటెయిల్ మనం పాస్ చేయండి. ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయింది. ఎక్సెప్షన్ రైజ్ అయితే ఏమవుతుంది? యూజర్ ఐడి వాల్యూ 0 వస్తుంది. రాయండి. ఎంటర్. అసెట్ ఈక్వల్స్ అసెట్ అనేది క్లాస్ నేమ్. అసెట్ డాట్ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. అసెట్ ఈక్వల్స్ అసెట్ ఈక్వల్స్ అసెట్ ఈక్వల్స్ 0, యూజర్ ఐడి. అంటే ఇన్సర్ట్ అవ్వకుంటే వాల్యూ అనేది ఏమొస్తుంది? డిఫాల్ట్ మనం 0 కదా రాసిన కోడ్ లో. ఇన్సర్ట్ అవ్వకుంటే 0 వస్తుంది, అంటే ఎక్సెప్షన్ రైజ్ అయితే. సేమ్ ఇందాక లాగానే యూజర్ ఐడి డాట్ గెట్ యూజర్ ఐడి డాట్ ఇంటి వాల్యూ రాయండి. అది అంబిగ్యూటీ చూపిస్తుంది. యూజర్ ఐడి డాట్ ఇంటి వాల్యూ రాయండి బాబు. యూజర్ ఐడి డాట్ ఆల్రెడీ యూజర్ ఐడి ఉంది, డాట్ ఇంటి వాల్యూ పైన రాసిందే. కొత్తగా ఏమైనా చెప్తున్నామా? నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ మెథడ్ కి పైన అనటేషన్ రాయండి. అట్ టెస్ట్ అనటేషన్ రాయండి. JUnit లోనే ఇంపోర్ట్ చేయాలి. సేవ్ చేయండి. మళ్ళీ సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేసి JUnit బాబు JUnit ఇంపోర్ట్ చేయాలి. మీరు ఏది పడుతుంది రన్ చేయండి. హరికృష్ణ గారు చెప్పేటప్పుడు వినాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మల్టిపుల్ వస్తాయి. నేనేం చెప్పాను అంటే కంట్రోల్ జెడ్ కొట్టండి. అటు టెస్ట్ అండేషన్ ఇంపోర్ట్ చేయాలి. JUnit మాత్రమే ఇంపోర్ట్ చేయాలి. కంట్రోల్ స్పేస్ బార్ JUnit. అది కాదు, ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా చేయకూడదు. క్లియర్ నాట్ క్లియర్? ఇంకా ఇప్పటికి వెళ్ళి చూడండి బాబు. యూజర్ సర్వీస్ ఏబిల్ చూడండి. ఆ ఒక్క లైన్ కూడా కవరేజ్ అయిందా లేదా? అంటే ఎక్సెప్షన్ కేసు కూడా కవరేజ్ అయిందని మీనింగ్. అలా మొత్తం గ్రీన్ రావాలి. మీ కోడ్ కవరేజ్ అనేది 90% అబోవ్ ఉండాలి. కొన్ని కంపెనీలు 95 పెడుతున్నారు. అందుకు జాగ్రత్తగా నేర్చుకోండి. కోడ్ కవరేజ్ అన్ని సినారీస్ రాయాలి. మనం అన్ని సినారీస్ కవర్ అయ్యేలాగా రాయాలి. ఇప్పుడు సింపుల్ గా కోడ్ కాబట్టి తొందరగా అయిపోయింది, కానీ లాస్ట్ లో 94 వచ్చింది. 95 వరకు పెంచడానికి కూడా 4 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒక్క పర్సెంటేజ్ కూడా ఇంపార్టెంటే. అర్థమైంది కదా? మీరు హరి అని ఒక అబ్బాయి వస్తాడు ఇక్కడికి. హరి దాంట్లో చూడండి 95 పెట్టేశారు వాళ్ళు. 94 కాకపోయినా అదే 70 కాదు ప్రాజెక్ట్. అర్థమవుతుందా? అదే చూడండి, కోడ్ కవరేజ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైతే మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ మెథడ్ కి కోడ్ కవరేజ్ రాయడం కూడా నేర్చుకోండి. సింపుల్ గా చూపిస్తున్నా నేను. JUnit టెస్ట్ కేసెస్ అంటారు. టెస్టింగ్ వేరు, JUnit టెస్ట్ కేసెస్ వేరు. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ వేరు. ఇది JUnit జావా యూనిట్ టెస్ట్ కేసెస్ అంటారు. కాదు, రైట్ రాంగ్ కాదు. కోడ్ కవరేజ్ అంటే కోడ్ క్వాలిటీ చెక్ చేయడం కోసము. ఒక్కొక్కసారి యూజ్లెస్ కోడ్ కూడా రాస్తుంటారు. అంటే అవసరం లేకపోయినా కూడా మీరు కోడ్ రాస్తుంటారు.
అలాంటి కోడ్ కవరేజ్, కోడ్ క్వాలిటీ చెక్ చేయడం కోసము వీటిని రాస్తారు. అంటే అన్ని సినారియోస్ రావచ్చు, ఎక్సెప్షన్ కేసు రావచ్చు, ఇఫ్ కండిషన్ కేసు రావచ్చు, ఇఫ్ కండిషన్ పాస్ కాని కేసు రావచ్చు. అన్ని సినారియోస్ ఇది పాసిబుల్ అవుతుందా లేదా రేపొద్దున లైవ్ లోకి వెళ్ళిన తర్వాత అనే కోడ్ క్వాలిటీ అనేది చెక్ చేయడం కోసము జేఎన్ఎట్ టెస్ట్ కేసెస్ అనేది రాస్తారు. కోడ్ క్వాలిటీ చెక్ చేయడం కోసము సోనార్ క్యూబ్ అనేది ఉంది, దాన్ని యూజ్ చేస్తారు. మనం ఇప్పుడు సోనార్ క్యూబ్ మళ్ళీ ఎప్పుడన్నా టైం ఉంటే చూద్దాము. ముందు దీన్ని మిగిలిన సినారియోస్ కంప్లీట్ చేయడానికి చూద్దాము. అర్థమైంది కదా. నెక్స్ట్ సినారియో చూడండి. నెక్స్ట్ మెథడ్ ఏ మెథడ్ ఉంది? గెట్ ఆల్ యూజర్స్. ఏ మెథడ్ ఉంది? గెట్ ఆల్ యూజర్స్. నెక్స్ట్ వన్ గెట్ ఆల్ యూజర్స్ కి రాయాలి. నెక్స్ట్ వన్ గెట్ ఆల్ యూజర్స్ రాయాలి. కానీ కొందరు పెండింగ్ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ కోసం నేను క్లాస్ ఇప్పటికే స్టాప్ చేస్తున్నాను. మీరు మాత్రము ఎలా రాశారు ఏంది అనేది ఇంకొక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి నేను యూజర్ కి చెప్పాను, మీరు స్టూడెంట్ కు క్రియేట్ చేసేసి సేమ్ ఈ ఒక్క మెథడ్ కే కోడ్ కవరేజ్ రాయండి. సేవ్ స్టూడెంట్ ఒక మెథడ్ రాసేసి సేమ్ ఇంతవరకే రాయండి. నాకేమి కంట్రోలర్ అవన్నీ రాయని అవసరం లేదు. ఏం చేయాలి? న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఏం చేయాలి? అందులో మామూలుగా అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో రాసేసి నెక్స్ట్ వన్ స్టూడెంట్ ఎంటిటీ అనేది రాసేసి, అర్థమైంది కదా. స్టూడెంట్ రిపాజిటరీ రాసేసి, తర్వాత స్టూడెంట్ డిటిఓ రాసేసి, స్టూడెంట్ సర్వీస్ రాసేసి, స్టూడెంట్ సర్వీస్ ఐఎంపిఎల్ రాసేసి, ఆ ఎంపిఎల్ లో ఈ ఒక్క మెథడ్ మాత్రమే, సేవ్ మెథడ్ మాత్రమే రాసేసి దానికి జేయూనిట్ టెస్ట్ కేసు రాయండి. నేను ఇప్పుడు చెప్పిన విధంగా నేర్చుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏదైనా క్లాస్ కి మనము టెస్ట్ కేసెస్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆ ప్యాకేజ్ ఉందా లేదా చెక్ చేయాలి, లేకపోతే ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు యూజర్ సర్వీస్ ఐఎంపిఎల్ అనే టెస్ట్, ఇంటర్ఫేసెస్ కి టెస్ట్ కేసెస్ రాయరు. ఇంటర్ఫేసెస్ కి టెస్ట్ కేసెస్ అనేవి రాయరు, అది గుర్తుపెట్టుకోండి. క్లాసెస్ కి మాత్రమే రాస్తాము. నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే యూజర్ ఎన్నిటి కూడా మీకు కోడ్ కవరేజ్ అయి ఉంటుంది. యూజర్ ఎన్నిటి కూడా గ్రీన్ వచ్చిందా లేదా? మీరు అబ్జర్వ్ చేసి ఉంటే యూజర్ ఎంటిటీ గెట్ మొబైల్ నంబర్ రాలేదంటే మనం గెటర్ మెథడ్ కాల్ చేయలేదు, ఓన్లీ ఏ మెథడ్స్ కాల్ చేశాము? సెటర్ మెథడ్స్ మాత్రమే కాల్ చేశాము. క్లియర్డా నాట్ క్లియర్డా? అలా యూజర్ డిటిఓలో కూడా అబ్జర్వ్ చేయండి. అలా పోజో క్లాసెస్ కి మనము కోడ్ కవరేజ్ రాయని అవసరం లేదు. పోజో క్లాసెస్ కి కోడ్ కవరేజ్ రాయని అవసరం లేదు. వీటిని పోజో క్లాసెస్ అంటారు. అర్థమైంది కదా. అలా రాయాలి. నెక్స్ట్ వన్ ఫస్ట్ స్టెప్ యూజర్ సర్వీస్ ఐఎంపిఎల్ టెస్ట్ రాయాలి. నెక్స్ట్ వన్ రాసేసిన తర్వాత క్లాస్ లెవెల్ అనోటేషన్స్ డిఫైన్ చేయాలి. ఏం చేయాలి? మనము క్లాస్ లెవెల్ అనోటేషన్స్ డిఫైన్ చేయాలి. ఏవి ఆ క్లాస్ లెవెల్ అనోటేషన్స్? టెస్ట్ క్లాస్ కి అంటే అట్టు రన్ విత్ అనోటేషన్ ఒకటి, అట్టు స్ప్రింగ్ బూట్ టెస్ట్ అనే అనోటేషన్స్, ఈ రెండు రాయాలి. రాసేసిన తర్వాత నెక్స్ట్ వన్ మనం ఏ క్లాస్ కి అయితే టెస్ట్ కేసెస్ రాస్తున్నామో ఆ క్లాస్ యొక్క వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ప్రైవేట్ యూజర్ సర్వీస్ ఐఎంపిఎల్ యూజర్ సర్వీస్ అని చెప్పేసి రాసేసి మనం ఏ క్లాస్ కి అయితే రాస్తున్నామో ఆ క్లాస్ యొక్క వేరియబుల్ కి ఏం అనోటేషన్ యూజ్ చేయాలి? అట్టు ఇంజెక్ట్ మార్క్స్ అనే అనోటేషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఆ యూజర్ సర్వీస్ ఐఎంపిఎల్ లో ఏవైతే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ త్రూ ఆటో వేరింగ్ ద్వారా జరుగుతున్నాయో ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్ డిక్లేర్ చేసేసి ఆ వేరియబుల్ కి పైన ఏం అనోటేషన్ యూజ్ చేయాలి? అట్టు మార్క్ అనే అనోటేషన్ యూజ్ చేయాలి. అది ఇవి ప్రైమరీ స్టెప్స్. రాసేసిన తర్వాత మనము ఏ మెథడ్ కి అయితే టెస్ట్ మెథడ్ కోడ్ కవరేజ్ రాయాలనో ఆ మెథడ్ పబ్లిక్. నెక్స్ట్ వన్ మీ టెస్ట్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఖచ్చితంగా ఏమై ఉండాలంటే వాయిడ్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? వాయిడ్ అయి ఉండాలి, పబ్లిక్ అయి ఉండాలి, వాయిడ్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ మనం సేవ్ యూజర్ మెథడ్ కి రాస్తున్నాం కాబట్టి మీనింగ్ఫుల్ గా రాయాలి. ఏది రాసినా కూడా ఓకే, కానీ కోడ్ నేమింగ్ కన్వెన్షన్స్ కూడా ఇంపార్టెంటే. సేవ్ యూజర్ టెస్ట్ రాయాలి, సేవ్ యూజర్ టెస్ట్. నెక్స్ట్ వన్ మళ్ళీ సేవ్ యూజర్ లో మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేస్తున్నాము? యూజర్ డిటేవ్ కాబట్టి యాక్చువల్ గా మార్క్ చేయొచ్చు. ఆ మార్క్ కూడా నేను చెప్తాను, ఇది మీరు మాన్యువల్ గా క్రియేట్ చేయడం. ఇది యూజర్ డిటేవ్ ఈక్వల్ టు న్యూ యూజర్ డిటేవ్ అని చెప్పేసి వాల్యూస్ సెట్ చేసేసారు. తర్వాత మళ్ళీ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనము వేరే ఇన్స్టాన్స్ వేరియబుల్ యూజ్ చేసి రిటర్న్ చేస్తుంటాం కదా, కాబట్టి
మనం ఆ ఆబ్జెక్ట్ కూడా మార్క్ చేసి ఉండాలి. అక్కడ మాన్యువల్ గా మార్క్ చేసాము. ఇక్కడ యూజర్ ఎంటిటీ యూజర్ ఎంటిటీ అని చెప్పేసి యూజర్ ఐడి అనేది రిటర్న్ చేయాలి కాబట్టి సెట్ యూజర్ ఐడి, మిగతావన్నీ అనవసరము. రాసేసిన తర్వాత మళ్ళీ ఏం చెక్ చేసేసాను నేను, ఇది రాసేసిన తర్వాత మళ్ళీ ఏం చేసేసాను, మార్కెట్ డాట్ వెన్ అక్కడ యూజర్ రిపార్టీ డాట్ సేవ్ మెథడ్ లో ఎనీ ఆబ్జెక్ట్, అది ఎనీ అంటే ఎనీ అనే మెథడ్ ఎనీ ఆబ్జెక్ట్ అంటే అది ఏమైండొచ్చు యూజర్ ఎంటిటీ ఆబ్జెక్టే, కానీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఎనీ అని చెప్పేసి దెన్ రిటర్న్ యూజర్ ఎంటిటీ రిటర్న్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నాను, ఇంటీజర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ సర్వీస్ డాట్ సేవ్ యూజర్ అని చెప్పేసి రాసేసి మళ్ళీ వాటిని లాస్ట్ లో మనం చేయాల్సింది అసర్షన్ స్టేట్మెంట్. అసర్షన్ స్టేట్మెంట్ రాస్తేనే మీనింగ్ఫుల్ జేయూనిట్ టెస్ట్ కేసెస్ రాసినట్టు మీరు. అప్పుడు ఏమైంటుంది, నాట్ నల్ యూజర్ ఐడి నాట్ నల్ అయి ఉంటుంది. అదే విధంగా మనం యూజర్ ఐడి అనేది 1 రిటర్న్ చేస్తున్నాం కాబట్టి 1 అని రాసేసి సెట్ చేసాము. నెక్స్ట్ వన్ ఆ కేసు అయిపోయింది. మళ్ళీ ఎక్సెప్షన్ రైజ్ చేసే కేసు కూడా రాయాలి. ప్రతి లైన్ కవరేజ్ అయ్యేలాగా చేయాలి. నెక్స్ట్ మన ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది, మనం డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ అనేది రాంగ్ ఫార్మాట్ ఇన్పుట్ గా ఇచ్చామనుకోండి, ఏమవుతుంది ఈ సినారియోలో ఏమవుతుంది, ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు యూజర్ ఐడి అనేది 0ను రిటర్న్ చేస్తుంది కాబట్టి అది కూడా చెక్ చేసేసాము. అర్థమైందా? ఇది ఇలా రాయాలి. మనమే ఎక్సెప్షన్ త్రో చేసే సినారియోస్ కూడా నేను చెప్తాను. డిఫరెంట్ సినారియోస్ అనేది కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. ఇక్కడ నేను సింపుల్ కోడ్ చెప్పాను, అది బేసిక్ థింగ్ మాత్రమే చెప్పాను మీకు. అదే నాకు 6 కంటే 6K రావాలి, నేను మీకోసం వెయిట్ చేయలేను, నేను 10 నిమిషాలు వెయిట్ చేయలేను. 10 నిమిషాలు కూడా ఇంపార్టెంటే. అది మిగిలిన వాటికి నేను రేపు కంటిన్యూ చేస్తాను. కానీ మీరు ఇది అర్థం చేసుకున్నారనుకోండి, ఇంత టైం పట్టదు. నెక్స్ట్ సారి నుంచి ఒక్కొక్క టెస్ట్ క్లాస్ కి 10 నిమిషాల కంటే ఒక్కొక్క టెస్ట్ మెథడ్ కి 10 నిమిషాల కంటే ఎక్కువ కూడా పట్టదు, తొందరనే కంప్లీట్ అవుతుంది. మనం రేపు రిమైనింగ్ సర్వీస్ ఐఎంపీలోని రిమైనింగ్ మెథడ్స్ కు టెస్ట్ కేసెస్ రాస్తూ అలానే కంట్రోలర్ కూడా మాక్సిమం రేపు కంప్లీట్ చేయడానికి చెప్దాము. నేను స్లోగా వెళ్తున్నాను, మీరు నేర్చుకోవాలి. ఈ రోజుకి ఆ రోజుకి నేర్చుకోవాలి. ఏమేమి అనోటేషన్స్ వచ్చాయి నోట్ చేసేసుకొని, ఇంటర్వ్యూలో అడుగుతారు మీరు ఏమేమి అనోటేషన్స్ యూజ్ చేశారు అని అడుగుతారు. ఇప్పుడు ఏమేమి అనోటేషన్స్ యూజ్ చేశాము టెస్ట్ లో, టెస్ట్, ఇంజెక్ట్ మార్క్స్, మార్క్, రన్ విత్, స్ప్రింగ్ బూట్ టెస్ట్ అనోటేషన్స్ యూజ్ చేశారు అనేవి కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. అర్థమైంది కదా? ఇది బాబు ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళు ఇన్కంప్లీట్ ఎవరైతే ఉన్నారో అది కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండండి బాబు. @టెస్ట్ అనోటేషన్ ORG.JUnit లో నుంచి ఇంపోర్ట్ చేశామనేది కూడా గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ @టెస్ట్ అనోటేషన్స్ ఉంటాయి, కానీ మీరు మాత్రం కరెక్ట్ వన్ ని పిక్ చేసుకోవాలి. అది నేర్చుకోండి. ఏది పడితే అది క్లిక్ ఇవ్వద్దు. ఇది అవును ORG.JUnit లోది ఇంపోర్ట్ చేయాలి. అవును ఇప్పుడు అది అవును జూపిటర్ కూడా చేయొచ్చు మీ దానిలో బట్టి, కానీ ఎక్కువగా ఇదే యూజ్ చేస్తుంటారు కాబట్టి మీరు ఇదే యూజ్ చేయండి. క్లియర్డా? అదే బాబు ఈ రోజుకి నేను స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ రేపు కంటిన్యూ. 6 అంటే 6K రావాలి, 6:15 కాదు. 6 అంటే 6ఏ, ఎక్కడైనా 6 అంటే 6ఏ. 10 minutes అట్లా ఉండదు. రోజు వెయిట్ చేయాలా నేను? 10 నిమిషాలు ముందు బయలుదేరితే ఏమవుతుంది బాబు? అది స్టాప్ చేసేస్తున్నాను. చేయండి, నేను చెప్పినట్టు స్టూడెంట్ కూడా చేసి చూపించాలి నాకు. ఇదే నేర్చుకున్నారనుకోండి, ఇదే కోడ్ రిపీటెడ్ అవుతూ ఉంటుంది. ఇంతే కోడ్ కవరేజ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఈ 5 ఆపరేషన్స్ నేర్చుకుంటే మీకు ఎంత కాంప్లెక్సిటీ ప్రాజెక్ట్ అయినా మీరు చేయగలరు. ఏమంటే కోడ్ పెద్దగా ఉంటుంది అంతే.